హాయ్ నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ కర్రీ ట్రై చేశాను. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరికి కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్, హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. బాగా కడిగి పెట్టుకొని ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. మీకు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. కొద్దిగా కసూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోండి. హాఫ్ చెక్క నిమ్మరసం కూడా తీసుకోవాలి. అలాగే మీడియం సైజు 1 టమాటా ఇలాగా పెద్దగా కోసుకొని ఇందులో వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 1 మిరపకాయ కూడా ఇలా పొడుగు ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. ఇలా ఇందులో వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా ముక్కకి తగిలేలాగా కొద్దిసేపు ఈ విధంగా శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి. ముక్కకి మసాలా, టమాటా, ఆనియన్స్ అన్నీ పట్టుకునే విధంగా కలపాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 గంట వరకు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 4 నుండి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తం ఇందులో కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా గరిటె సాయంతోనే వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కలుపుకోకుండా 5 నిమిషాల పాటు ఇలా క్లోజ్ చేసుకోవాలి. పైన కవర్ ఈ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని అక్కడ అడుగు పట్టుకోకుండా ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. అంతా చికెన్లో వాటర్ అంతా వేరైనంత వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా మనకు టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా కరివేపాకు వేసుకొని వదిలేయాలి. అలా కలపకుండా మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకున్న తర్వాత 5 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ తీస్తే వాటర్ అంతా సపరేట్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా అంతా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్న చికెన్లోకి 1 గ్లాస్ వాటర్ తీసుకొని ముక్క సగం ములిగినంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోయడం పూర్తయిన తర్వాత మరొకసారి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ కలపడం పూర్తయ్యాక మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉడికిపోతుంది. ఇంకా కావాలంటే దగ్గరికి ఉడికించుకోవచ్చు, లేదంటే అలానే దించేసుకోవచ్చు. లాస్ట్లో ఒకసారి మనం ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకున్న తర్వాత అన్నీ సరిపోయి నేను ఇంకేం వేసుకోలేదండి. మీరు కావాలంటే కారం ఎక్కువ తింటే ఇంకొద్ది కారం వేసుకోవచ్చు, ఉప్పు కానీ. చూసారా ముక్క కూడా అంత బాగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా వచ్చింది కర్రీ మొత్తం. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా వెరీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫ్రెండ్స్.